ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం సంసార వైరిణి నమః. కస్త్వం కోహం కుత ఆయాతః కస్త్వం కోహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం ఇది పరిభావం సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం వయసి గతే కః కామ వికారః వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కస్ సంసారః జ్ఞాతే తత్వే కః సంసారః కా తే కాంతా ధనగత చింతా కా తే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంతా వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌకా భవతి భవార్ణవతరణి నౌక. ఈ శ్లోకాలను మననం చేయాలి. మానసికార్చనలో ఒక విచారణను ప్రేరేపణ చేస్తోంది ఇక్కడ. అంటే మన ముందే ఉన్న విషయాలు అన్నీ, ఆ విషయాల యొక్క సత్యత్వం తెలియనిది కాదు ఎవరికి. అయినా కూడా కనిపిస్తూ ఉన్నా మనకెందుకు తెలియటం లేదంటే దాని మీద ఆగి ఆలోచించం ఎవ్వరు కూడా. ఎందుకంటే లోకంలో అనిత్యం అసుఖమ లోకం అనేది తెలియని వాడెవడు, ఆ అనుభవం రానివాడెవడు? అందరికీ వస్తుంది, అన్ని విషయాల్లో వస్తుంది. అయినా సరే అర్థం కాకపోవటానికి ఒకటే కారణం ఏమిటంటే వాటి నిజానిజాలను ఒక క్షణం ఆగి విచారించే చిత్తం కూడా లేదు మనిషికి. బిజీ లోకం అంతా ఎప్పటికీ బిజీనెస్ ఎక్కువైపోయింది వీళ్ళకి. అందువల్ల ఎవరైతే జిజ్ఞాసులు ఉన్నారో వాళ్ళకి గురువు ఏం చేస్తారు, ఏం బోధ చేస్తారంటే కొత్తగా అసలు ఏం చెప్పరు. ఉన్నదాన్ని ఒకసారి అంత దుమ్ము దులిపి చూపిస్తారు, ఇదిగో చూసుకోండి, నీ స్థితిగతులను నువ్వు చూసుకో అని. కాకపోతే స్థితిగతులు అయితే చూపిస్తారు కానీ బోధ రూపం ఎట్లా ఉంటుందంటే అది కూడా మనదే,
కానీ మనకు తెలియకుండా ఉన్న రచనను, సృష్టి రచనాంశమును, తన సచ్చిదానంద స్వరూపాన్ని ఎత్తి చూపిస్తారు. ఇంతే. అంటే స్పష్టత కావాలి మనిషికి. ఇది మనిషి యొక్క అవసరం, ఇప్పుడు జీవుడి యొక్క అవసరం. ఇక్కడ అదే పని చేస్తున్నారు. భజగోవింద స్తోత్రంలోని శ్లోకాలలో మనం మననం చేస్తున్నాము మానసికార్చనలో. ఏమంటున్నారు? కస్త్వం కోహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. కహత్వం, నువ్వెవరు? కహ అహం, నీవెవరు, నేనెవరు, రెండు చూసుకోవాలి. కా మే జనని కో మే తాతః, నాకు తల్లి అని చెప్పబడేవారెవరు, తండ్రి అని చెప్పబడేవారెవరు. కుత ఆయాతః, ఎక్కడి నుండి వచ్చాను. సర్వం అసారం స్వప్న విచారం విశ్వం ఇతి త్యక్త్వా పరిభావయ. ఇదంతా ఒక్కసారి విచారణ చేసుకుంటే అర్థమైపోతుంది. అందుకే ఇది పరిభావయ అంటున్నారు. స్వప్న విచారం త్యక్త్వా అంటున్నారు. చూస్తే మనకే అర్థమవుతుంది జీవితంలో ఎంతమంది వచ్చిపోయారు, ఎన్ని పాత్రలు మన జీవితంలోకి వచ్చిపోయినాయి. చిన్నప్పుడు తల్లిదండ్రులే చాలా ముఖ్యంగా కనిపిస్తారు, ప్రధాన పాత్రధారులు మన జీవితంలో. వాళ్ళు లేకుండా వీళ్ళు లేకుండా మనం బతకలేము అనే పాత్రలన్నీ ఎన్నొస్తున్నాయి. చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెళ్ళైతే భర్త, మధ్యకాలంలో స్నేహితులు, తర్వాత భర్త, తర్వాత పిల్లలు. ఆ పిల్లలు కూడా విడిచిపోయే స్థితి వస్తుందా లేదా? వస్తుంది. తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకెవడి మీద పెట్టుకుంటే వాడి మీద. అన్నీ మారిపోతున్నాయి. ఇది లేకపోతే నేను బ్రతకలేను 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 అని జపం చేస్తాడు, అన్నీ పోతాయి, వాడు మాత్రం ఉంటాడు. మరి ఎవరు వీళ్ళందరూ? ఏమిటిది? వాళ్ళకంత ముఖ్య పాత్ర మన జీవితంలో ఎందుకు వచ్చింది? చెప్పండి చూద్దాం, ఎందుకు వచ్చిందో. ఇంకా సింపుల్ ఆన్సర్, మన జీవితంలో వాళ్ళకంత ముఖ్య పాత్ర ఎందుకు వచ్చింది? మనం ఇస్తే విలువిస్తే వచ్చింది, లేకపోతే లేదు. అంతే కదా. మనం ఎంత విలువిస్తే అంత పాత్ర వాడికి. అవసరాలు ఉన్నా లేకపోయినా మనం ఇచ్చిన విలువ వాడి విలువ. మనం ప్రాముఖ్యత ఇస్తే వాడు ముఖ్య పాత్రధారి అవుతాడు, కాకపోతే కాదు. ఈరోజు చూసారా, మనకు అసలు వేదాంతం అంతా బయట సినిమా రూపంలో కనిపిస్తుంటుంది. ఒకప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య అనేది చాలా విలువైన పాత్రలు అవి. ఈ రోజు కాలానికి పర్సనల్ స్పేస్ అనే పదం వచ్చింది, చూసారా? వచ్చిందా? నీకో గది నాకో గది అన్నారు. ఇక అయిపోయింది. ఆ బంధంలో ఉండే ఏదైతే అటాచ్మెంట్ ఉందో, వైరాగ్యంతో వచ్చుంటే బాగుండేది, అదే రావాలి. కానీ వాళ్ళకి వైరాగ్యంతో రాలేదు, అహంకార అభిమానాలతో వచ్చింది. అది నేనే గొప్ప అన్న అహంకారంతో ఒకరికొకరు ఒదగటం అనేది లేదు. అసలు ఏ బంధానికి ఆ ఒదగటాలు లేవు, అడ్జస్ట్మెంట్ అని మనం ఏదైతే అంటామో లోకంలో అది లేనే లేదు. ఎందుకు? నా అన్న స్వార్థ బుద్ధి పెరిగి, అదే నేను అన్న అహంకారం తగ్గి వచ్చుంటే వైరాగ్య భావంతో ఇదంతా అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో బ్రతకడం బాగుండేది. అట్లేం కాదు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో ఆయా పాత్రలకు విలువనివ్వటం లేదు, అంతే. పిల్లలకు కూడా పెద్దగా ముందు కంటే ఇప్పుడు ఈ మధ్య తల్లులు, మీకు డింక్ కల్చర్ తెలుసా? వీడు అప్డేటెడ్గా ఉన్నాడు. డింక్ అంటే ఏమిటో తెలుసా మీకు? DINK, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ ఉండాలట, నో కిడ్స్. ఎందుకో తెలుసా? కిడ్స్ వస్తే వాళ్ళని ఎవరు పెంచుతారు? మన పర్సనల్ స్పేస్ని ఆక్యుపై చేస్తారట వాళ్ళు. జీవితం అంతా వాళ్ళ కోసమే మనం ఆలోచించాలని పెళ్ళి ఒకవేళ చేసుకున్నా పిల్లలు మాత్రం వద్దు, లేదంటే ఇంకా పెళ్లి చేసుకోకుండానే అట్లా. ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఎట్లా ఉన్నారంటే, పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కావాలని డైవర్స్ ఇచ్చి భర్త ఆధిపత్యాన్ని తీసేసి వీళ్ళు పెంచుకుంటారట. రకరకాల కల్చర్లు ఉన్నాయి ఇప్పుడు. ఏదో ఒక విధంగా ఎవ్వరూ నా జీవితంలో ముఖ్యమైన వాళ్ళు కాదు అనే స్థితికి అయితే వచ్చారు. కానీ ఇది జ్ఞానం చేత మాత్రం రాలేదు వాళ్ళకు.
అజ్ఞానం ఎక్కువయ్యి స్వార్థం ఎక్కువయ్యి వచ్చింది. ఇప్పుడు మనం ఇలాంటివి చెప్తే అయితే బాగానే ఉంటుంది, ఈజీగానే అర్థమైపోతుంది వాళ్ళకి. ఒకప్పుడు సంసారం అనే ఒక మంచి మంచి సినిమాలు ఉండేవి. సామాజిక సాంఘిక సినిమాలు ఉండేవి. సంసారం, ఉమ్మడి కుటుంబం లాంటివి టైటిల్స్ పెట్టి, అంతేనా, స్వర్గం, సంసారమే స్వర్గం అనే లాంటివి చూపించే ఆ కాలంలో వాళ్ళకి ఇవి చెప్పడం చాలా అవసరం ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు కూడా విచారణ లేదు వాళ్ళకి. అందుకే ఏ కాలంలో వాళ్ళైనా అజ్ఞానంలో ఉంటే విచారణ తప్పదు వాళ్ళకి. ఇక్కడ ఏమడుగుతున్నారు? కహత్వం. నీవెవడు నేనెవడు, ఒకడినేమో నీవు అంటున్నా, ఒకడినేమో నేను అంటున్నా. ఎవరు వీళ్ళిద్దరు? ఎట్లా పుట్టారు? నీవు నేననేది ఎట్లా పుట్టింది అంటే, నేననేదేమో మనం చెప్పుకుంటాం కాబట్టి తెలుసు మనకు. ఏమని? నేను అనే భావన దేహం మీద ఉంది, నేను అనే భావన మనసు బుద్ధిలో మీద ఉంది, నేను అనే భావన స్ఫురణగా ఉంది. 3 రూపాల్లో కూడా నేనన్న భావన ఉందా లేదా? దేహం నేనంటాడా? మనసులో వచ్చే ఆలోచనలు, బుద్ధిలో ఉన్న తెలివితేటలను నావి నేను అంటాడా? మళ్ళీ లోపల ఉన్న స్ఫురణ కూడా తనకు అహం 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 అనే అంతఃస్ఫురణ కూడా ఉంది. 3 ఉన్నాయి. వీటిని నేను అంటున్నాను. మరి నీవని దేన్ని అంటున్నాం మనం? అక్కడేముంది? ఇక్కడ ఏ దేహం ఉందో అక్కడ అదే దేహం ఉంది. ఇక్కడ ఎట్లాంటి మనస్సు ఉందో అక్కడ అట్లాంటి మనస్సే ఉంది. ఇక్కడ ఎట్లాంటి చేతనత్వం ఉందో అక్కడ అట్లాంటి చేతనత్వమే ఉంది. కానీ నీవు నేను అని దేన్ని చేసాం మనం? సృష్టిలో ఒక దేహ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో ఇంకొక దేహ వ్యవస్థ కూడా అట్లాగే నడుస్తూ ఉంటుంది. ఒక శుద్ధ చైతన్యం ఎట్లా ఉందో ఇంకో శుద్ధ చైతన్యం కూడా అట్లాగే ఉంది. కానీ ఇక్కడ నీవు నేను అనేది ఒకటేమి క్లెయిమ్ చేసేది ఏదైతే వచ్చిందో ఆ అంశమే అహంకారం. సృష్టి రచన ప్రకారంగా సృష్టిలో బయట అంత బాహ్య సృష్టి ఎట్లా నడుస్తుందో దైహిక సృష్టి కూడా అట్లా నడుస్తుంది. ఇది కూడా సృష్టిలో భాగమే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా సృష్టిలో భాగాలే. ఇవి రచన ప్రకారంగా నడుస్తుంటే చైతన్యం లోపల పనిచేస్తుంటే బుద్ధి పనిచేస్తుంది, జరుగుతున్నాయి విషయాలు. వాటిలో ఒకడు వస్తాడు, వాడు నేను చేశానంటాడు. చేయుట అన్న ఒక క్రియ ఉంది బయట, నేను అన్న స్ఫురణ ఉంది. నేను చేస్తున్నాను అని క్లెయిమ్ చేసే జీవుడు పుట్టాడు మధ్యలో. నేను ఆధారంగా క్రియ జరుగుతోంది. అట్లా అనట్లే. మనం ఏమంటున్నాం? నేను చేశాను అని అంటున్నాం. ఈ పుట్టినవాడే జీవభావపు అహంకారి. అహంకారాన్ని పోషించే జీవభావంలోనే జీవుడు అనేవాడేవాడు. ఇప్పుడు నేను చేస్తున్నాననే జీవుడు లేకపోయినా సచ్చిదానంద స్మృతి అనేది ఏదైతే చైతన్యం ఉందో, ఉనికి చైతన్యం, దాని ఆధారంగా అన్ని జరగవా? దేహం చేస్తుంది. దేహం ఒక పరికరం, మనస్సు ఒక పరికరం, బుద్ధి ఒక పరికరం. బుద్ధి ద్వారా, బుద్ధి యొక్క యుక్తుల ద్వారా, లాజిక్స్ ద్వారా, తెలివితేటల ద్వారా, మనస్సు యొక్క గ్రహింపు ద్వారా దేహం పనిచేస్తుందా చేయదా? చేస్తుంది. అందరి లోపల అదే జరుగుతుందా లేదా? చెప్పేవాడిలో అదే ఉంది, వినేవాడిలో అదే ఉంది. మధ్యలో ఒక క్లెయిమ్ వస్తుంది. ఎవరు? నేను చేస్తున్నాను అంటున్నాడు. నేను వేరు, చేయుట వేరు. రెండింటిని జత చేశాడు వీడు. చేసి నేను చేస్తున్నాననే ఒక ఆరోపణ చేసిన వాడు జీవుడు అహంకారి. అక్కడ నేను నీవు అనే మతి భ్రమణం వస్తుంది మనిషికి. లేకపోతే నేనులు నీవులు లేవు సృష్టిలో, ఉంది నేనొక్కటే ఉంది. ఈ అహంకారం పుట్టడమే జీవుడుగా, ఆ అహంకారం నశించేదాకా దేహంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటాయి అంతే అన్ని విషయాలు. ఆ కర్తృత్వం, నేను అన్న కర్తృత్వాన్ని వహించటం వల్లనే భారం అంతా నాటకం మొదలైంది. లేకపోతే సృష్టి డిజైన్ ఇది. సృష్టి డిజైన్ ఉందంతే. ఇక్కడ దేహాలను అదే రచించింది, దేహాలు ప్రవర్తిస్తున్నాయి, బుద్ధులు ప్రవర్తిస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్ అయిన వాడంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు. రియాలిటీ ఆఫ్ ది యూనివర్స్ ఏమిటి అంటే సృష్టిలో ఒక డిజైన్ ఉంది, దాని ప్రకారంగా జరుగుతున్నాయని. అది తెలియకుండా నేను నీవులను కల్పించాడు జీవుడు. నేను చేస్తున్నానంటాడు, నేను చేయలేకపోయినానంటాడు. మంచైనా చెడైనా కర్తృత్వాన్ని వాడి మీద ఆరోపణ చేసుకుంటాడు. వాడు ఎక్కడి నుండి పుట్టాడు అసలు? ఇప్పుడు కుత ఆయాత, వీడు ఎక్కడి నుండి వచ్చాడు? డిజైన్లో ఫాల్ట్ వచ్చిందా? అంతే కదా. ఇది ఎట్లా పుట్టింది సృష్టిలో?
కా మే జనని కో మే తాతః. కా మే జనని కో మే తాతః అంటే 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దేహాన్ని పుట్టించిన తల్లి ఎవరు నీకు అని అడుగుతున్నారా, జీవభావాన్ని పుట్టించింది ఎవరని అడుగుతున్నారా? దేహానికేమో తల్లి ఓ దేహం కనిపిస్తుంది, ఆ దేహంలో కూడా చైతన్యం ఉంది, ఆ దేహంలో దేహం ఉంది, అంతే. దైహిక వ్యవస్థ ఉంది. ఇప్పుడు దానిని మనం తల్లి అన్నాం. ఎందుకన్నాము? నేను అన్న నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటే నాకు తల్లి తండ్రి అందరు ఉంటారు, అంతే కదా. లేకపోతే ఉండరు. నేననే ఇండివిజువల్ ఐడెంటిటీనే లేకపోతే నాకు వ్యక్తిత్వం అనేది లేకపోతే వ్యక్తిగా అన్నీ ఒకటే, సేమ్ డిజైన్. ఇక్కడ క్లెయిమింగ్ వస్తుంది. ఆ జనని ఎవరు? అక్కడ కూడా అదే ఉంది కదా, నీ లోపల ఏది ఉందో అక్కడ అదే ఉంది కదా. ఈ తల్లి తండ్రి అనేది జీవభావపు పాత్రధారులు. ఆ పాత్రలను సృష్టిస్తాం మనం. లేకపోతే చూడండి, మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఒక స్త్రీ అదే ఉన్న పడాన్ని అక్కడే కూర్చొని ఉన్నప్పుడు ఒక భర్త పలికిస్తే భార్యగా స్పందిస్తుంది, కొడుకు పిలిస్తే తల్లిగా స్పందిస్తుంది, తండ్రి పిలిస్తే కూతురుగా స్పందిస్తుంది, అదే మామగారు పిలిస్తే కోడలుగా స్పందిస్తుంది. అక్కడే కూర్చొని ఉండి 4 పాత్రలను ఒకేసారి పోషిస్తుంది. ఎవరైనా చేస్తారు, మగైనా ఆడైనా. ఆ పాత్రలను మార్చుకునేటప్పుడు ఆ పాత్ర నిజంగా పుట్టి చచ్చిపోతుందా? ఏమవుతుంది? అది ఆరోపణ కాదా? భర్త పిలవగానే భార్యగా పలికిందంటే వెంటనే భార్య పాత్రను ఆరోపణ చేసుకుంటే కదా అయ్యింది. అదేం లేదు. అప్పుడు తల్లిగా ఉన్నప్పుడు భార్య పాత్ర ఉందా? అక్కడ లేదు కదా. అదే స్త్రీని ఒకడు భోగ వస్తువుగా చూస్తున్నాడు, ఒక పవిత్రమైన తల్లి స్థానంలో చూస్తున్నాడు. ఏమి ఆట, విచారణ లేదు మనకు. నేను ఉండలేక నేను ఇన్ని పాత్రల్లో దూరి ఇవన్నీ బాధ్యతలని బరువులని అదని ఇదని రభసపడుతున్నాడు జీవుడు, సత్యం తెలియనందువల్ల. ఎందుకు? సర్వం అసారం. ఎట్లా? ఈ విశ్వం అంతా సర్వం అసారం, స్వప్న విచారం అట. స్వప్నంలో కూడా ఇదే జరిగిందా? స్వప్నం ఒక మంచి మనతో అంటే ఎప్పటికీ విడవకుండా ఉన్న ఒక స్థితి, మంచి యుక్తిని అందించే బోధ. కళలో ఎంతమంది పాత్రధారులు, ఎన్ని వస్తువులు, ఎన్ని బిల్డింగ్లో ఏమేమో కనిపిస్తాయి కదా, అవన్నీ మేడ్ ఆఫ్ మైండ్. మనస్సు కల్పించిన మనస్సు రూపాలే. అంటే మనస్సు అనే పదార్థం ఎంత ఫ్లెక్సిబుల్ పదార్థం చూడండి, అది ఏ రూపాన్నైనా ధరించగలదు. ఇక్కడ మనకేమో ఇవన్నీ సిమెంట్తో తయారైన బిల్డింగ్లు, వీళ్ళేమో మనుషులు, ఇవేమో జడ వస్తువులు అని అనిపిస్తుంది. కానీ మనసు అది స్వప్నంలో చూస్తే కల్లో ఏమిటవన్నీ? మనస్సు ఊహించిన ఊహారూపాలే కదా. అంటే మనస్సే వాటి రూపంలో అన్ని రూపాలను దాల్చిందా లేదా? మరి అక్కడ మనస్సు దాలిస్తే దాన్ని అయితే మనం ఒప్పుకుంటున్నామా లేదా? తర్వాత ఏమైనాయి? మనసు ఉపసంహారం చేసుకుంటే, విత్డ్రా చేసుకుంటే అన్ని పోయినాయి టకీమని. ఇక్కడ కూడా అంతే, జాగ్రత్త అవస్థ కూడా అంతే. మనస్సు కల్పించి ఆడిస్తున్న నాటకమే అందరూ దీన్ని ఒకటి అంటుంది, దాన్ని ఒకటి అంటుంది. పిల్లలు ఆడుకుంటారు చూసారా ఎప్పుడైనా, అమ్మ నాన్న ఆటలు లాంటివి. ఈ కాలంలో ఆడుకోరు కానీ ఒకప్పుడు కాలంలో ఆడుకునేవాళ్ళు కదా. అన్ని వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇది ఉండు అని అనుకుంటారా లేదా? అంతే. ఆ తర్వాత ఆట అయిపోయిన తర్వాత ఎక్కడ వాడు అక్కడ గప్చుప్ ఉన్నప్పుడు అంతే. అంతకంటే నిజంగా ఏమైనా ఉంది ఎక్కడ? అది ఎట్లా తెలుస్తుంది? మన కళ్ళ ముందు కనిపించట్లా దేహం విడిచిపోగానే అన్ని బంధాలు టకీమని పోతున్నాయని, పట్టించుకునే నాథుడు ఉండడని. ఎంతమంది పుట్టిపోయారో ఆ పాత్రలన్నీ ఏమైనాయి? ఈ భూమి మీద ఒక మనిషి చనిపోతే ఏమవుతుంది? దేహం ఏమో పంచమహాభూతాల్లో కలిసిపోతుంది. సచ్చిదానంద స్మృతిలో లీనం కావాలి, యూనివర్సల్ కాన్షియస్నెస్లో కలిసిపోవాలి, ఇండివిజువల్ కాన్షియస్నెస్. కానీ మధ్యలో జీవుడు ఉన్నాడు, వాడు జన్మలను ఎత్తుతున్నాడు అని ఒక కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది?
ఇప్పుడు దేహధారిగా ఉన్నప్పుడు జీవభావాన్ని పోషిస్తే వాడు జన్మలను ఎత్తుతాడు. ఇప్పుడు వాడు లేకపోతే వాడు జన్మలు ఎవడెత్తుతాడు జన్మలు? ఇప్పుడు అందుకే దేహధారిగా ఉన్నప్పుడే జీవభావం లేకుండా దాన్ని తీసేయాలి. జరుగుతున్న వాటికి నేనే కర్తనని క్లెయిమ్ చేయకూడదు మనం దేనికి కూడా. ఇప్పుడు చేతిలో పెన్ను పట్టుకొని రాస్తున్నాం. పెన్ను ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తుందా నేను రాస్తున్నానని? చెయ్యి ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తుందా నేను రాస్తున్నానని? బుద్ధి కూడా క్లెయిమ్ చేయకూడదు నేను రాస్తున్నానని. బుద్ధిని నాదని నేను రాస్తున్నా అంటున్నాడు ఎవడో. బుద్ధి కూడా ఈ రచనలో ఒక భాగమే. పెన్ను ద్వారా చెయ్యి ద్వారా ఎట్లా రాయబడుతుందో బుద్ధి ద్వారా ఆ యుక్తి వస్తుంటే రాయబడుతుంది అనుకోవాలి. అంతేగాని నేను అనే జీవుని వాడు జన్మలను ఎత్తుతూ పుడుతూ చేస్తూ నువ్వు నేను అనే ఆట ఆడుకుంటాడు. ఎట్లా ఉంటుంది? స్వప్నం లాంటిది. తెలుస్తుంది మృత్యువు అనే చిన్న స్పర్శ చేత అన్నీ విడిపోతున్నాయా లేదా చక్కగా. చనిపోయిన తర్వాత నేనేమవుతాను అంటాడు. నువ్వు ఇప్పుడే లేవు, అప్పుడేముంటావు? ఉన్నావా ఇప్పుడు? నీది ఇప్పుడే ఊహారూపం. ఇక అప్పుడు కూడా ఊహలో ఉంటావు అంతే. ఊహించుకుంటూ ఉంటావు. ఊహించుకోకపోతే ఉండడు. కళ ఎట్లా వస్తుందండి? ఊహించుకుంటే వస్తుంది, ఊహించుకోకపోతే రాదు. మీకు కళను కంట్రోల్ చేయొచ్చు తెలుసా మీకు? కళ వస్తున్నప్పుడు కాస్త కాన్షియస్గా ఉంటే చాలా కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. మనమే డైరెక్ట్ చేసుకోవచ్చు. అంతేనా? మరి అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఆ కాన్షియస్గా ఉంటే అయిపోదు. జాగ్రత్త అవస్థలో ఇంత భ్రాంతిలో బ్రతుకుతున్నాడు జీవుడు. జీవుడు అనే వాడు ఊహా కల్పిత స్వరూపుడు. ఎవడు వాడు? ఎక్కడి నుండి వచ్చాడు అసలు? వీడిని పుట్టించింది ఎవరు? భ్రాంతికి కారణమేమి? భ్రాంతికి కారణం ఏమని అడిగితే అది లేదు అనేదే సమాధానం. అయినా నాకు తెలుసుకోవాలని అడిగితే వాడికి సాధన సోపాన క్రమం చూపిస్తారు. ఇట్లా సాధన చేయి నీకు ఇది తెలుస్తుంది అని. లేదన్న సంగతి లేదని చెప్తే అర్థమవుతుంది ఏమిటి? అంత సింపుల్గా అర్థం కాదు. కాబట్టి అది అవగాహన అయి అనుభవ జ్ఞానంగా అయ్యేదాకా సాధన చెయ్యాలి. సాధన అంటే శమదమాదులతో కూడిన విచారణ. అంటే బాహ్య నియమానుష్ఠాన జీవితము, దాంతో పాటుగా విచారణ. విచారణ ఎట్లా ఉండాలి? ఆల్ టైమ్ ఆన్లో ఉండాలి. ప్రతి క్షణము ఆ విచారణ అనేది ఉంటే ఎరుక అనేది జాగృతం అవుతుంది. ఎరుక జాగృతమైన తర్వాత విచారణ ఉండదు అక్కడ. ఒక్కసారి మీరు అగ్ని మథనం చేసేది చూసారు ఎప్పుడైనా? మన యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి అగ్ని మథనం చేస్తారు. అరణులు తీసుకొని అగ్ని మథనం చేస్తారు. అప్పుడు చేస్తూనే ఉండాలి. చాలా బలం పడుతుంది, దానికి సమయం పడుతుంది. అంటుకున్న నిప్పు వచ్చిన తర్వాత ఇంకా అవసరం లేదు. అట్లాగే విచారణ అన్నది ఎంతవరకు సాగుతూనే ఉండాలి అంటే ప్రయత్నపూర్వక విచారణ. ఎంతవరకు? ఎరుక జాగృతమయ్యేదాకా. ఎరుక అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. పదం అవేర్నెస్ వాడినప్పుడు స్పష్టత వస్తుంది. మనం జ్ఞానం అన్నా ఎరుక అన్నా మళ్ళీ ఎరుకే తెలుసుకునేవాడేవాడు అది ఇది అన్న మాటలు వస్తాయి భాషలో లిమిటేషన్ వల్ల. అవేర్నెస్ అనేటప్పటికీ ఇక అయిపోయింది, అక్కడ తెలుస్తుంది. అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇంకా ప్రతిక్షణం విచారణ ఉండదు. ప్రయత్నపూర్వకంగా విచారణ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అది తెలుస్తూనే ఉంటుంది. నేను అన్న స్మృతి స్వరూపం వేరు, దేహాది వ్యవస్థ వేరు. దేహాది వ్యవస్థతో దేహేంద్రియ మనోబుద్ధులు అంటారు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ వ్యవస్థతో నేను అనే సచ్చిదానంద స్మృతికి ఎటువంటి సంబంధము లేదు. వీటిని జత చేసే జీవుడు ఇంకా అప్పుడు ఉన్నాడు. ఎరుక జాగృతం అవ్వటం అది. కనుక విచారణ అవసరం. ఎట్లా విచారించమంటున్నారు? స్వప్న విచారం సర్వం త్యక్త్వా. విశ్వంను త్యక్త్వా. ఎట్లా విశ్వంను విడిచిపెట్టమంటున్నారు? స్వప్నం లాగా దాన్ని విచారణ చేసుకో. స్వప్నంతో పోల్చి విచారణ చేసుకుంటే అప్పుడు మనిషికి తనంతట తానే అన్నీ తెలుస్తాయి. మనిషి ఏమంటారంటే స్పృహలో లేకుండా తిరుగుతుంటాడు, కోమాలోనే ఉన్నట్టు తిరుగుతుంటాడు. వాడి ఎరుక కోమాలోనే ఉంది.
బయటికి అయితే స్పృహ ఉన్న మనిషిలా ఉంటాడు కానీ వీడికి ఏం తెలియదు, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే విషయాల్లో ఇంద్రియాలన్నీ ఎంటర్టైన్ అవుతున్నాయి బాగా. ఎంటర్టైన్మెంట్ ఉన్నంతసేపు మనిషికి ఏం అర్థం కాదు. పిల్లలు నలుగురు చేరి ఆడుకుంటున్నప్పుడు కంట్రోల్ చేయటం మన వల్ల అవుతుందా? కాదు. బాగా మామూలుగా బుద్ధిమంతులైన పిల్లలు కూడా ఆ టైంలో మన మాట వినరు, నలుగురు కలిశారంటే. ఎందుకు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పీక్లో ఉంది. అప్పుడు మనం ఏమీ మాట్లాడలేం. ఇప్పుడు మన ఇంద్రియాలు అట్లా ఉన్నాయి. దానికి కావలసినవన్నీ దొరికి విషయాలన్నిట్లో ఇప్పుడు తర్వాత శ్లోకాలు వస్తాయి, వచ్చే వారం వస్తాయి ఆ శ్లోకాలు. చేతో గచ్చతి పీనతామంట, బాగా బలిసిపోయిందట మనసు. అది పూర్వం కంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైంది. ఎందుకంటే పూర్వము మనిషికి ఈ భోగాలు పొందటం అంత సులభమయ్యేది కాదు, చాలా కష్టపడే వచ్చేవి ఏవైనా సరే. ఈ నోటికి తిండి కానీ ఏ రకమైనవైనా సరే. అప్పట్లో చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే స్త్రీ పురుష సంభోగం ఒక్కటే ఉండేది, ఇంకేముంటే ఒక్కసారి పెళ్లి చేసుకొని ఇక అది ఎప్పటికీ నాన్ స్టాప్గా నడుస్తూ ఉండేది. కానీ మిగతా ఎంటర్టైన్మెంట్స్ అన్నీ, భోగాలన్నీ ఏవీ లేవు. అట్లా కూడా స్త్రీ పురుష సంభోగం అన్నా కూడా ఎప్పుడు చూసినా కనటమే కదా వాళ్ళ పని. ఒకవేళ స్త్రీ గర్భిణిగానే ఉంటుంది, లేకపోతే బాలంతరాలని ఉంటుంది, రెండిట్లో ఒకటే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఇదే సరిపోయేది. ఆ ఒక్క ఫ్రీ ఎంటర్టైన్మెంట్ తప్ప మిగతా అన్నీ భోగాలు ఏం లేవు అప్పుడు. ఇప్పుడు అప్పటికి కూడా ఆ విషయాలకి ఆ శ్లోకాలు అప్పుడు చెప్పినవి ఇప్పుడు చెప్పినవి కాదు. అప్పుడే అంతా ఉంటే ఈ కాలంలో ఇక మనిషికి అసలు భోగానికి అంతమే లేదు, స్వతంత్రానికి అంతమే లేదు కదా. ఇక వీడు ఏం చెప్పు చేతల్లో ఉంటుందా చిత్తం? ఇక ఈ భ్రాంతికి ఏమర్థమవుతుంది? అల్లరిలో ఉన్న పిల్లల్లాగా వాడికి ఎంత పిలిచినా వినిపించదు, తట్టినా వినిపించదు మనుషుల. అసలు ఎందుకు ఇంకా ముక్తి అని అడుగుతాడు వాడు ఒకటే మాట. పూర్వము ముక్తి కావాలన్న ఒక కాన్షియస్నెస్ అన్న ఉండేది ఈ దేశంలో. ఎందుకు ఇప్పుడు ముక్తి? బాగానే ఉన్నాం కదా, గడిచిపోతుంది కదా. ఏ ఇబ్బంది వచ్చినా సరే డబ్బుతో దాన్ని సాల్వ్ చేసేసుకుంటాం. అశాంతి వస్తే, డిప్రెషన్ వస్తే అయితేమైంది, డాక్టర్ ఉన్నాడు, దానికి కూడా మందులు వేసుకోవటమే. అట్లా మనిషికి చేతో గచ్చతి పీనతామం తర్వాత చెప్తారు. విచారణ అనేది మనిషికి అంత సులభంగా రాదు. విచారణ సౌభాగ్యం కూడా చాలా గొప్ప విశేషం. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో తప్ప అని మనం ఇప్పుడు అనాలి. అట్లా చేస్తే తప్ప ఆ చిత్తానికి ఇటువంటి ఆధ్యాత్మిక విచారణ అనేది అందదు. అందటం కూడా సౌభాగ్యమే. విచారణ అందుకుంటే మాత్రం ఇంకా వాడికి ఢోకాలేదు. కనుక విచారణయే తపస్సు, అన్నిటికంటే గొప్ప తపస్సు. కర్మానుష్ఠానం ఎంత ముఖ్యమో ఆ కర్మానుష్ఠానానికి విచారణ లేకుంటే మాత్రం అది మళ్ళీ గానుగెద్దే అవుతుంది. గానుగెద్దే ఏం చేస్తుంది? దానికి ఏముంటుంది? 4 గంటల సేపు తిరుగుమంటే తిరుగుతూనే ఉంటుంది. అది దానికి ఏమీ విచారణ ఉండదు. కనుక ఎప్పుడైనా సరే విచారణయే మనిషికి స్పష్టతనిస్తుంది. అంతకు మించింది సృష్టిలో ఇంకేం లేదు. కనుక బుద్ధి అన్న ఆ అంశాన్ని వాడుకొని విచారణ చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసిపోతుంది. తనలోంచి వస్తుంది సమాధానం. ఎందుకంటే ఏ శాస్త్రం ఎన్ని చెప్పినా అది వాడికి తృప్తిని ఇవ్వదు. ఎందుకంటే అనుభవం కానిది తృప్తిని ఎట్లా ఇస్తుంది చెప్పండి? ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మాత్రము మన కడుపు నిండుతుందా? భోగం మనకు వస్తుందా? ఫోటోలో ఉన్న దీపం వెలుగునిస్తుందా? ఫోటోలో ఉన్న నీరు దాహం తీరుస్తుందా? నీరు అని పెద్దగా రాసామనుకోండి, అది దాహం తీరుస్తుందా? అందుకే శాస్త్రాల్లోంచి మనకెప్పుడు కూడా ఎరుక రాదు. ఎరుక తనలోంచి వస్తుంది. ఎరుక రాగలిగిన స్థానం నేను. నా సచ్చిదానంద స్మృతియే ఎరుక రూపంలో వస్తుంది. కనుక తనలోంచే రావాలి ఇది ఏ నాటికైనా సరే. ఎట్లా? విచారణ చేత. ఇవన్నీ దానికి సహాయం చేస్తాయి అంతే. ఆ ఎరుక రావటానికి సహాయం చేస్తాయి. కానీ జరిగేది మాత్రం ఆ మార్పు ఎక్కడొస్తుంది? తనలో, తన అవగాహనలో వచ్చేస్తుంది. ఆ ఒక్క మార్పు వచ్చేసిందంటే అసలు ఆ డైమెన్షనే వేరు.
జీవితాన్ని చూసే డైమెన్షనే మారిపోతుంది. ఉమ్, కనుక విచారణ అనేది గొప్ప తపస్సు. ఈ మానసికార్చన అంతా కూడా అదే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక నామం చెప్పుకుంటున్నాం. నామం చెప్పి నామానికి ఎన్నో శాస్త్రాల్లోంచి కూర్చిన అన్ని శ్లోకాలు ఆ నామానికి సరిపడ మనం వాటిని సమన్వయ మంత్రాలుగా తీసుకున్నాం. ఆ నామం యొక్క సారాన్ని ఆ మంత్రాల ద్వారా విచారణ చేస్తున్నాం. సర్వ శాస్త్రముల సారాన్ని మనం ఎందుకు విచారణ చేస్తున్నాం? ఇక్కడ స్వామికి అర్చన చేస్తున్నామా, మన విచారణ చేస్తున్నామా? చెప్పండి. ఇందులో ఏమన్నా స్వామి గురించి గొప్పతనం సంసార వైరినే నమః అన్నాం ఒక్కసారి. అనేసిన తర్వాత ఏం చదువుకుంటున్నాం? సంసారం ఎట్లా తీసేయాలని. సంసారం యొక్క స్వరూపాన్ని చూపించే శ్లోకాలను ఇక్కడ చూస్తున్నాం మనం. దాన్ని తీసేసేవాడెవరు? ఇక్కడ శ్లోకాల ప్రకారంగా విచారణనే. అంటే ఇప్పుడు ఆ సంసార వైరి ఎవరు? తానే. విచారణయే సంసార వైరి. తన విచారణయే సంసారాన్ని తొలగించగలదు. ఏ దేవుడికి పూజ చేస్తున్నాం మనం? తనకే చేసుకుంటున్నాం. ఇంత గొప్ప విశేషమైనది అద్వైత వేదాంత తత్వం. నీలో లేని దేవుడు ఎక్కడా ఉండడు. నీలో లేని సంసారం కూడా ఎక్కడ లేదు. దేవుడైనా సంసారం అయినా నీలో ఉండాల్సిందే తప్ప బయట ఏది లేదు. బయట ఏది సత్యం కాదు. కారణాలు 1,00,000 చూపించు నువ్వు. నీ వల్లనే జగత్తు, నీ వల్లనే ముక్తి. నీ వల్ల ఇప్పుడు చెప్పండి, సాధన చేస్తే ముక్తి ఎవరికి వస్తుంది? తనంటే ఎవరు? కరెక్ట్. మనసుకు ముక్తి వస్తుంది. భ్రాంతి మనసుకు కలిగింది. సచ్చిదానంద స్మృతికి ఎప్పుడైనా భ్రాంతి కలుగుతుందా? ఆత్మస్వరూపానికి ఎప్పుడైనా భ్రాంతి కలుగుతుందా? లేదు. గ్రహణం సూర్యుడికి పడదు, మనకు పడుతుంది అంతే. మనసుకు ముక్తి వస్తుంది. ఇప్పుడు బంధంలో ఉన్నది మనస్సే. ఆ మనస్సే జీవుడని పేరు పెట్టుకుంది. దానికి ముక్తి వస్తుంది. నేను ముక్త స్వరూపం, నేను నిత్యముక్త స్వరూపం. సందేహమే లేదు అక్కడ. అంతే. ఆట ఎవరికి? మనస్సు ఆడుకునే ఆట. ఆ గ్యాప్, దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవస్థకు సచ్చిదానంద స్మృతికి గ్యాప్ క్రియేట్ చేస్తే అయిపోయింది. దాని ఆట అది ఆడుకుంటుండే ఇది చూస్తుంది అంతే. చూడటం అంటే చూసి ఏం ఎంటర్టైన్ అవ్వదు. సినిమా చూసే ఎంటర్టైనర్ లాగా ఏం ఎంటర్టైన్ అవ్వదు, ఉంటుంది అంతే. సన్నిధి మాత్రం చేతనే తస్య సన్నిధి మాత్రేన సృజామ్యహం అతంద్రిత అంటుంది సీతాదేవి, అంటుంది రామాయణంలో, అధ్యాత్మ రామాయణంలో. ఇదంతా ఎవరనుకుంటున్నావు? రాముడు ఎవరనుకుంటున్నావు? నేనే. రావణాసురుడు ఎవరు? నేనే. అన్నీ నేనే. తస్య సన్నిధి మాత్రేన సృజామి. రాముడు అనే ఒక కాన్షియస్నెస్, ఆ సచ్చిదానంద స్మృతి రూపం యొక్క సన్నిధిలో సృజించిందంతా నేనే అంటుంది. ఎవరు? ఆమె ఎవరు? ప్రకృతి స్వరూపం. ఇది ప్రకృతి యొక్క లీలా నాటకమే గాని జీవుడు లేడు, జిల్లేడు కాయ లేడు, ఎవడు లేడు ఇక్కడ. ఇది స్పష్టత. ఈ స్పష్టత ఉంటే నిశ్చింతగా చేసుకోవచ్చు సాధన. చెప్పండి. ఒక్కటే, ప్రతిసారి ఏదైనా ఈ కనీసం ఈ శ్లోకాలు చదివిన తర్వాత నన్ను ఎవరినైనా పట్టుకొని భార్య, భర్త, అమ్మ, నాన్న అంటున్నప్పుడు ఓ ప్రశ్ననే ఎప్పుడైనా ఉదయిస్తుందేమో. ఉదయిస్తే అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు బాగుంటుంది నాటకం. భ్రాంతి కాకుండా ఎరుక నాటకం అవుతుంది. కస్త్వం కోహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఓం సంసార వైరినే నమః. వయసి గతే కః కామ వికారః
శుష్కే నీరే కః కాసారః शुष्के नीरे कः कासारः క్షీణే విత్తే కః పరివారః क्षीणे विद्ये कः परिवारः జ్ఞాతే తత్వే కః సంసారః. ज्ञाते तत्त्वे कः संसारः వయసి గతే కః కామవికారః. కామవికారం అంట దాన్ని ఏమంటారు సైన్స్ పరిభాషలో హైజాక్ ఆఫ్ హార్మోన్స్ అంటారు. కామవికారం ఎక్కడి నుండి పుడుతుంది? దేహంలోని కొన్ని మార్పుల వలన కలిగే ఒక కెమికల్ హైజాక్ అట. దాన్ని హైజాక్ అంటే ఆక్రమించటం కదా. ప్లేన్ హైజాక్ అంటే తన వశంలోకి తీసుకుంటుంది, తన కంట్రోల్లోకి తీసుకుంటుంది, అంతే కదా హైజాక్ చేయటం అంటే. అట్లాగే ప్లేన్ ఎట్లాగైతే దుండగులు హైజాక్ చేస్తారో అట్లాగే దేహంలో వచ్చిన చిన్న చిన్న మార్పుల వలన దేహంలో ఒక కామ వికారం పుడుతుంది. ఆ కామగా నోరు అభస చేసుకున్నాడు వీడు, చిన్న మార్పు అది అంతే. దానికి అంత రభస చేసుకోవాలా జీవితాన్ని? కన్ను మిన్ను కానకుండా వావి వరుసలు లేకుండా ఇక దానికి నియంత్రణ అనేది లేకుండా మనిషి ఎట్లా తయారయ్యాడు ఇప్పుడు? పశువు ఏం చేస్తుంది? కామ వికారం వస్తే దానికి ఎవరితో తీర్చుకోవాలి, ఎట్లా తీర్చుకోవాలి, ఏ బ్రీడ్తో సంబంధం లేదు. కుక్కకి ఎట్లా ఉంటుంది? ఏదో ఒకటి దానికి కావాల్సిందే. ఆ సమయానికి ఆ ఆవేశాన్ని బయటికి కక్కాలి. మనిషి దానికి ఏం చేశాడు? దానికి ఒక వ్యవస్థ, ఆశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విశేషం. మన భారతీయ సివిలైజేషన్ నాగరికత ఎంత గొప్పదంటే, ఏ కామ వికారాన్ని జయించలేని పశుత్వము ఉందో మనిషిలో, ఆ పశుత్వాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేశాడు దాన్ని. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడు కూడా ఇటువంటి అంటే ఏ కోరికలనైనా సరే దాన్ని దాటలేనివిగా చూపించలేదు, దాటగలిగినవి, నియంత్రించగలిగినవి చూపించారు. కంట్రోలబుల్ అవి. అదేదో జరుగుతుంటే నేను దాన్ని కంట్రోల్ చేయలేను అన్న వ్యవస్థ లేదు. కనుక దాన్ని ఏం చేశారు? ఆశ్రమ ధర్మం చేసి ఒకటే వ్యక్తితో దాన్ని తీర్చుకోవటానికి ధర్మబద్ధం చేసుకున్నారు దాన్ని. ఆ ధర్మబద్ధం కూడా ఎందుకు? ప్రజా సంతతి కోసమే ఆ వ్యవస్థ ఉంది, కానీ స్త్రీ పురుష సంభోగ కామం తీర్చుకోవటానికి లేదు అని చూపించడానికి గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది ఎట్లా ఉంటుంది? వయసి గతే కః కామ వికార. వయసు వల్ల అంటే దేహం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు ఆ దశకు మాత్రమే పరిమితమైంది. వయసు అయిపోయిన తర్వాత ఎవరికి ఉంటుంది కామ వికారం? అందులో స్త్రీకి తొందరగా పోతుందట. 45 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలకు అంత ఉండదు, పురుషులకి ఉంటుంది ఇంకా అని చెప్తారు బయటికి. ఈ వయసు పోయిన వాడికి ఎట్లాగైతే ఈ ఒక్క స్త్రీ పురుష సంభోగ కామమే కాదు, అన్ని ఇంద్రియాలందు ఉన్న కోరికలు అన్నీ కూడా వయస్సుతో పోతున్నాయి. తెలియట్లా? చిన్న పిల్లవాళ్ళు ఆస్వాదించినట్లుగా పెద్దవాళ్ళు ఏదో ఆస్వాదించలేరు. ఇంకొంచెం వయసు అయిపోతే అసలు మనిషి తినటం కోసం బతుకుతాడా, బతకటం కోసం తింటాడా అనేది వయసు అయిపోయిన తర్వాత చెప్పమంటే చెప్తాడు వాడు. అసలు సత్యం అప్పుడు అర్థం అవుతుంది, అంతేనా? అప్పటిదాకా తినటం కోసమే బతుకుతున్నాను నేను అని ఇప్పుడు అది కూడా ఫ్యాషన్. ఈ కాలం మనుషులు గారు అసలు ఫుడీస్ అట వాడి పేరు. ఫుడ్ క్రేవింగ్స్, మిడ్ నైట్ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయట పిల్లలకు. అంటే మధ్యరాత్రి తినాలనిపిస్తుంది. తప్పకుండా వీళ్ళకు రాక్షసాంశం ఉంది అందులో. రాక్షసులే అట్లా, నిశాచరులు అంటారు వాళ్ళని. అంటే రాత్రిలో చెరించి రాత్రిలో ప్రవర్తన చేసేవాళ్ళు. సూర్యోదయం ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తన చేయరు. వీళ్ళు అట్లాగే బారెడు పొద్దెక్కేదాకా 2-3 గంటల దాకా పడుకొని 4 గంటలకు స్నానం చేసి బయటపడతారు. ఇంకా సంధ్యా సమయం వచ్చేటప్పటికి వీళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోతారు అన్నమాట. పూర్వం ఎట్లా ఎవరికి చెప్పేవాళ్ళు? రాక్షసులు సాయం సంధ్య వేళలో ఆసురీ శక్తులన్నీ లేస్తాయని, ఆ సమయంలో తప్పకుండా సాయం సంధ్యాకాలంలో భగవంతుడి నామస్మరణ చేయాలని చెప్పేవాడు.
ఎందుకు ఆసురీ శక్తులు ప్రబలం అవుతాయి, వాటికి బలం పెరుగుతుంది. అట్లాగే ఇప్పుడు సిటీ అంతా ఎప్పుడు మేలుకుంటుంది? రాత్రి 6 గంటల తర్వాత యాక్టివేట్ అయిపోతుంది. అంటే మనం అంతా ఆసురలోకంలో బ్రతుకుతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి ఇంద్రియ కామం ఇప్పుడు ఇంత తీర్చుకుంటున్నాడు. మిడ్ నైట్ క్రేవింగ్ అన్నాడు కదా, రేపు పెద్ద అయిన తర్వాత పెడితే తింటాడా? అరుగుతుందా? దేహం కూడా ప్రొటెస్ట్ చేస్తుంది, ఆపుతావా ఆపవా, నువ్వు ఆపకపోతే నేను నిన్నే చంపేస్తానంటుంది చివరికి. దానికి భయపడి అప్పుడు ఆపుతాడు. లేకపోతే ప్రతి ఒక్కడికి అసిడిటీ, ప్రతి ఒక్కడికే గ్యాస్. ఎందుకు వస్తుంది? తిండికి కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే అరగదీయలేనంత తింటుంది. నేను తక్కువగా తింటున్నా అయినా అరగట్లేదంటే నీ సిస్టమ్ అంతా కూడా పని చేయట్లేదని అర్థం. ఎందుకంటే ఖర్చు ఏం చేస్తున్నాడు దాన్ని? కూర్చునే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కడ కూర్చునేవాడు అక్కడే కూర్చొని పనిచేసే వాళ్ళకి మనకు అన్ని స్విచ్లు వేస్తే అన్నీ వచ్చేసినాయి. ఏదైనా స్విచ్చే. ఇప్పుడు ఇవాళే ఒక కొత్త ఆవిష్కరణ చూశాడు వీడు. అదేమిటో తెలుసా మీకు? పిల్ బాట్ అంటే ఏమిటంటే, ఎండోస్కోపీ చేస్తారు చూసారా మీరు? అంటే జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఎట్లా పనిచేస్తుందో, దాంట్లో ఏదైనా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉన్నాయేమో చూడటానికి లోపల నుండి ఒక పైప్ పంపించి ఒక కెమెరా పెట్టి దాన్ని చూస్తారు. పైనుండి కానీ కింది నుండి కానీ పంపుతారు. అట్లా అది ఎండోస్కోపీ విధానం. ఇప్పుడు దాన్ని ఒక పిల్ రూపంలో తయారు చేశారట. ఒక క్యాప్సూల్ లాకంటే ఇంత ఉంటుంది, చిన్నగా చూపించారు కూడా. అది మన హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిందట, ఒక ఏజీఐ హాస్పిటల్ ఏదో హాస్పిటల్లో. అది లోపల మింగాలట. మింగితే దానికి లైట్లు ఆన్ అయిపోతాయట లోపల. ఆన్ అయిపోయి అది లోపలికి పోతూ ఉంటుంటే దీన్ని రిమోట్తో కంట్రోల్ చేస్తారట. పిల్లలు వీడియో గేమ్స్ జాయ్స్టిక్తో ఆడతారు చూసారా, ఆ జాయ్స్టిక్స్తో దీన్ని కంట్రోల్ చేస్తారట. అది లోపలికి వెళ్ళి అంతా వెతుక్కుంటూ ఉంటుందట. వెతుక్కొని 2 డేస్లో అది ఏనస్ ద్వారా బయటకు వచ్చేస్తుందట. ఇది ఎండోస్కోపీ విధానం అట. ఇప్పుడట అది కొన్ని పేరు మోసిన హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉందట. 2 సంవత్సరాల్లో మెడికల్ షాప్లోకి కూడా వస్తే మనం కూడా వెళ్ళి ఆ పిల్లు కొనుక్కొని తినేసేయచ్చట. ఎవడు కావాలంటే వాడు చేయొచ్చు. దాన్ని ఏకి జతపరుస్తారట. అదే చెప్తుందంట లోపల ఏముంది ఏం చెప్తుంది. ఇంకా అప్పుడు డాక్టర్ కూడా అక్కర్లే, అన్నీ చెప్తుంది. ఇది ఉంది నీకు లోపల, ఇది ఇట్లా పనిచేస్తుంది, ఇది ఇట్లా దోషం అని చెప్పి. అప్పుడు కానీ మనిషి పూర్తిగా పిచ్చివాడు కాకుండా ఉండడు. అంతేనా? ఇట్లాంటి టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు తిండి తిని దాన్ని అరిగించుకోవడం ఎట్లాగో చేతగాక ఏదైనా దేహమే చేసుకుంటుంది. మనం దానికి ఇంత రభసపడాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం వ్యవధిస్తే అది రిపేర్ చేసుకుంటుంది. అట్లా కాదు, వీడు ఒక పూట కూడా ఆపే ప్రసక్తే లేదు. తింటూనే ఉండాలి, నాన్ స్టాప్. ట్రాఫిక్ నడుస్తూ ఉండాలి, రోడ్ రిపేర్ అవ్వాలి. ఎట్లా నడుస్తుంది? మందులు వేసుకోవాలి. దానికి ఇంత డయాగ్నోసిస్, ఆ డయాగ్నోసిస్కి ఇంత చీప్ చేయటం. ఇది 5,000కేనట వచ్చేది. ఇప్పుడే 5,000 ఉంది దాని ధర. 2,000కి వస్తే ఎవడైనా కొనుక్కుంటాడు, అంతే కదా. ఇప్పుడు 5,000 అయినా అందరు కొనుక్కుంటారు. ఏం చింత లేదు మనకు, డబ్బులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ రేపు దేహంలో సత్తు ఉడిగిపోతుంది చూసారా, ఆడమనండి నాటలు ఆడతాడు. అప్పటికి కూడా శంకరులు అప్పుడు కూడా చెప్పారు, అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచతి ఆశాపిండం. అంగం గలితం, దేహం అంతా కూడా అన్ని అంగాలు కూడా క్షీణించిపోయినాయట. చర్మం అంతా ముడతలు పడింది. అంగం గలితం ఫలితం ముండం, జుట్టేమో నెరిసిపోయి తెల్లబడిపోయింది. దశన విహీనం జాతం తుండం, ఈ దవడలన్నీ కూడా వాటి షేప్లెస్గా అయిపోయి పళ్ళు లేకుండా అయిపోయినాయి. వృద్ధో యాతి గృహీత్వా దండం, వృద్ధుడు బయలుదేరుతాడు. ఎట్లా? కర్ర పట్టుకొని బయలుదేరుతాడట. తదపిన ముంచతి ఆశాపిండం, అప్పుడు కూడా వీడికి ఆశ చావదు. దేహం ఒప్పట్లేదు కానీ ఒప్పుంటే ఇట్లాగా నేను ఉండేది, ఇంకేమేమో చేసేస్తా అంటాడు వీడు. ఉన్నన్నాళ్ళు ఏం చేశాడు? యయాతి కథ మనకు చెప్తుంది. యయాతి చాలా గొప్పవాడే నిజానికి, కానీ అతనికి ఒకటే ఏమిటంటే 100 సంవత్సరాల ఆయుష్ తర్వాత యమధర్మరాజు వస్తాడు దేహం తీసుకెళ్ళడానికి. అప్పుడే 100 సంవత్సరాలు అయిపోయిందా అంటాడు.
నేను ఇంకా భోగాలను సుఖం అనేది పూర్తిగా అనుభవించలేదు, నాకు నేను రాను అంటాడు. రానంటే మరి నీకు ఎవరైనా వయసు దానం చేస్తే నీ ఆయుష్ పెరుగుతుంది అంటే అతనికి చాలామంది కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు అందరిని అడుగుతారు, ఎవరైనా ఒక 100 సంవత్సరాలు దానం చేస్తే వస్తుంది అని. అట్లా చాలామంది కొడుకులు ఉండేపటప్పటికీ ఆయన చాలామంది కొడుకులను మార్చి దానం అడిగి వాళ్ళు చనిపోతుంటారు, ఈయన బతుకుంటాడు, సుఖభోగాలు అనుభవించడం. 1000 సంవత్సరాలు అవుతుంది. 1000 సంవత్సరాల తర్వాత యమధర్మరాజు వచ్చినా అప్పటికి కూడా ఇంకా అతనికి కోరిక చాలదు. అప్పుడు సిగ్గేస్తుంది అతనికి, ఇంకా ఇంకా నాకు ఆ కోరిక భోగాల మీద తీరటం లేదంటే ఇందులో ఏం లేదని అప్పుడు తెలుసుకుంటాడు. ఒక లైఫ్ టైం సరిపోలేదు. అట్లా మనిషికి ఆశ చావట్లేదు. ఎందుకు? మనసుకు వయసు కావట్లేదు కాబట్టి. కామవికారం అనేది మనసుకుందా, దేహానికి ఉందా? మరి దేహంలో వచ్చిన హార్మోన్స్ వల్ల మనకేమవుతుంది? మనసుకే గనక కామవికారం రాకపోతే బ్రహ్మచారికి సన్యాసులకు లేదు, అదే దేహం కదా, వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో కామవికారం లేదు కాబట్టి. కనుక ఇక్కడ ఏమంటున్నారు? వయసి గతే కహ్ కామవికార శుష్కే నీరే కహ్ కాసార. ఇక్కడ 3 ఉపమానాలు చూపించారు. కాసారం అంటే చెరువు, నీళ్ళు ఎండిపోతే చెరువు లేదు. అట్లా క్షీణే విత్తే కహ్ పరివార. ధనం లేకపోతే పరివారం ఉందనుకుంటున్నారా? అమ్మో, బంధువులు, రాబంధువులు అందరూ ధనం పోతే ఠకీమని మాయమైపోతారు. ఎట్లా? ఎవడున్నాడు, మీరెవరు అని కూడా. అంతవరకు ఏమిటి, వీడే ఇంటి పెద్ద, మీరే ఇంటి పెద్దండి అని మాట్లాడతారు. డబ్బు పోతే తోబుట్టువు లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, కొడుకు లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేరు. ఏ బంధ బాంధవ్యాలు కూడా డబ్బు ముందు తూగవు, జీరో. దాని పవర్ ముందు తూగవు. అట్లాంటి డబ్బు ఎవరబ్బా సృష్టి చేశారు? డబ్బును తను వాడుకుంటున్నాడా, డబ్బు తనను వాడుకుంటుందా? డబ్బు సంపాదిస్తున్నాను అనుకుంటాడు భ్రాంతిలో, డబ్బే తనను సంపాదిస్తుందని తెలియట్లేదు వాడికి. అంతులేని ఆశ. అది లేని క్షణాన నా వాళ్ళు నలుగురు అని అంటున్నావో, ఎక్కడున్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. వాళ్ళు నా వాళ్ళ అనే వాళ్ళ కోసము నా పరివారం అని అంటున్నావో దాన్ని, నా వంశము, నా పరివారము, నా తోబుట్టువులు, నా దాయాదులు, నా అది, నా ఇది అని నా 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 అని అంటున్నావో, మే అని, అవన్నీ నువ్వు ఒక్కసారి చిన్న అబద్ధం చెప్పి డబ్బు లేదని ఒక్కడిని దూరం చేయాలంటే మనకు పెద్ద కష్టపడక్కర్లేదు. కొంత అప్పడిగితే చాలు, వాడే దూరం అయిపోతాడు ఆటోమేటిక్గా. ఇంత లోకంలో కనిపిస్తున్న సత్యం మనకు తెలియదా? ఇది బెల్లం ఉన్న చోటనే ఈగలు ముసురుతాయి, లేకపోతే లేదు. అది అట్లా తెలిసి కూడా ఇది నా ప్రేమ అనుకుంటాడు, చూశారు? అది అసలు భ్రాంతి. బంధాల వల్ల ప్రేమ అనుకుంటాడు, చూశారు? అది భ్రాంతి. ఏదో నాటకం నడిపిస్తే నడిపించు, కానీ అది నిజమని ఎట్లా అనుకుంటావు? నిజం ప్రేమలని ఎట్లా అనుకుంటావు? ఎవ్వరికి కూడా ఒకరి పట్ల ఒకరికి వ్యవహార సంబంధం లేకపోతే సృష్టిలో ఒక బంధం కూడా ఉండదు. ఇచ్చి పుచ్చుకునే లావాదేవీలు లేకపోతే ఎవ్వరికి ఏ సంబంధం ఉండదు. నీ వల్ల నాకేమొస్తుంది, నా వల్ల నీకేమొస్తుంది, ఉభయత్ర ప్రయోజనం చూసుకోవటమే తప్ప ఏ బంధంలో సత్యం లేదు. సత్యం ఉందని ఎందుకు అంత భ్రాంతి? ఉంటే ఉండు, కలిసి ఉంటే ఉండు, ఏదో ఒకటి చెయ్యి, కానీ సత్యం అనుకోకు. అంత అక్కడే వస్తుంది. ఎప్పుడు విలువనిస్తామంటే, ఇప్పుడు లోకంలో చూసారా, బంధువు ఎవడికో ఏదో అయితే చిన్నగా అయినా సరే వాడు చచ్చినా బతికినా ఎక్కడైనా ఎంత దూరమైనా కష్టపడి వెళ్ళాలి. ఎందుకు? ఫిలియల్ ఆబ్లిగేషన్ అంటాడు వాడు, దాన్ని వెళ్ళాలి కదా అంటాడు. అధ్యాత్మ విద్య సాధనకు కదా అని ఎప్పుడు అన్నాడు? చెయ్యాలి కదా అంటాడు ఎవడన్నా?
అది ఆప్షనల్. ఎట్లా? ఎప్పుడైనా సరే తీసేయగలిగిన ఆప్షన్ ఏముంటుంది? ఇదే. దేని మీదైనా సరే ఇది తీసేయటానికి రెడీగా ఉంచుకున్న ఆప్షన్. ఏ దిక్కు లేకపోతే అప్పుడు విందాం అన్నట్టు అనుకుంటాడు, అప్పుడు చూద్దాం అంటే లీస్ట్ ప్రయారిటీలో ఉందన్నమాట మనిషికి. ఈ జ్ఞానాలు వచ్చేస్తాయి మరి. కనుక ఒక్కసారి ఆలోచించు. క్షీణే విత్తే కః పరివార శుష్కే నీరే కః కాసార. నీళ్లు లేకపోతే దేన్ని చెరవంటున్నావు? అనం కదా దాన్ని. అట్లాగే విత్తం లేకపోతే పరివారం ఎక్కడ ఉంటుంది? ఏముండదు. అంటే ఏం కట్టిపెట్టింది దాన్ని? ధనం అనేదే కట్టిపెట్టింది. జ్ఞాతే తత్వే కః సంసార. అదెంత సులభమో సహజమో ఇది కూడా అంతే కదా. తత్వం తెలుసుకుంటే సంసారం ఎక్కడుంది? ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అంటాడు. ఏం చేయకు, నువ్వు తెలుసుకో, అంతే పోతుంది. అదే తెలుసుకున్నంత మాత్రం చేతనే పోతుంది, చేయటం వల్ల కాదు. ఏదో మనం దానిలో మార్పులు చేర్పులు ఏం చెయ్యం. జస్ట్ చూడటం, ఎరుకతో చూడటం, విచారణ మాత్రం చేత పోతుంది సంసారం. ఇంతవరకు బంధం అనుకున్నది ఎప్పుడు సత్యం కాదని అన్నావో పోయి అంతే. భ్రాంతి. అందుకే బంధము మోక్షము వీటన్నిటికీ అన్నిటికన్నా సులభమైనది మోక్షం రావటం. ఇంత కష్టపడాల్సిన అవసరం లేనిది. లోకంలో ఏదైనా సంపాదించాలంటే మాత్రం చాలా కష్టపడాలి. చూడండి, పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే మనం ఊరికేనే వస్తాయా? ఏ రంగంలో అయినా సరే ఎంత కృషి చేయాలి, ఎంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ ఒక ఎత్తుకు ఎదగడు కదా. డబ్బైనా కీర్తి ప్రతిష్టలైనా ఏవైనా కష్టపడే సంపాదిస్తున్నాం. ముక్తికి అంత కష్టపడాలా చెప్పండి? అక్కర్లేదు. ముక్తి సింపుల్, విచారణ చేత వచ్చేస్తుంది. ఇంతే. జ్ఞాతే తత్వే. తత్వం అంటే సత్యం. తత్వం అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, సత్యమే తత్వం. తత్వం అంటే ఇప్పుడు దీని తత్వం ఏమిటి అని అంటాం మనం, దాని రియల్ నేచర్. అంతేనా? ఇప్పుడు ఒక పదార్థానికి గోధుమలో జిగురు ఉంటుంది అంటాం, దాని తత్వం అది. జిగట తత్వం ఉంటుంది దానికి అంటాం. అంటే దాని నేచర్ ఏమిటి అని. అట్లాగే మన రియల్ నేచర్ తెలిస్తే, మన నిజస్వరూపం తెలిస్తే, సచ్చిదానంద స్మృతి స్వరూపం తెలిస్తే సంసారం ఎక్కడుంది? ఏది లేదు. మేలుకున్న వాడికి కల ఎట్లా లేదో అంత స్పష్టంగా పోతుంది. స్పష్టం అది. అందుకే మన నిద్ర లేపేవాడు అందరికంటే గొప్పవాడు. రోజు కూడా అంతే, ఈ మోహ నిద్రలో కూడా అంతే. రోజు కూడా మనని ఎవరు నిద్ర లేపుతున్నారు చెప్పండి? సూర్యుడు లేపుతాడు. అసలైతే ఆయన పేరు సూర్య శబ్దానికి అది సుప్తం ప్రేరయతీతి సూర్య, పడుకున్నవాడిని నిద్ర లేపేవాడు. కానీ మనం కిటికీ తలుపులు అని బందోబస్తుగా కట్టుకున్నాం కదా, ఆయన ఎక్కడ లేపగలడు? తనలో వస్తుంది, తనలో మెలకు వస్తుంది. మనం అలారం లేపిందనో ఇంకెవరో లేపారని అనుకుంటాం, కానీ తనలో నిద్రపోయిన ఏ చేతనం ఉందో ఆ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ఎరుకలోకి వస్తాడంతే. శుద్ధమైన చైతన్యం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. కానీ ఆ చైతన్యం యొక్క సన్నిధిలో, ఆ స్మృతిలో ఏ జీవుడు మనస్సువే జీవుడు, రెండొకటే. వాడు నిద్రపోయాడు, వాడు లేస్తున్నాడు. అది ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి రాదు, లోపల నుండి ప్రేరణ వస్తుంది తనకి. ఆ జాగృతి లోపల నుండి ఎట్లా వస్తుందో, జ్ఞానం అనేది కూడా జ్ఞానోదయం అంటాం. అందుకే మనం ఆ జ్ఞానోదయం కూడా తన లోపలే జరుగుతుంది. కాలేన ఆత్మని విందతి, తనయందే తాను తెలుసుకుంటాడు సత్యాన్ని ఎప్పుడు కూడా. వాడికి సంసారం లేదు. సంసారం లేదంటే మనం ఎప్పుడు కూడా ఇవన్నీ మాయమైపోతాయని ఊహించుకోవద్దు. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు, బరువు, బాధ్యతలు, వృత్తి, వ్యాపారాలు ఏవీ మాయం కావు.
పోయేది భ్రాంతి మాత్రమే. అవి లేవు అని తెలిసి కూడా అంతే స్పష్టంగా అట్లాగే బ్రతుకుతాడు. ఎట్లా బ్రతుకుతాడు? క్లెయిమ్ చేసే జీవుడు లేకుండా సృష్టిలో జరుగుతుంది ఆ రచన, అంతే యాజ్ పర్ డిజైన్ జరుగుతుంది. అందుకే పూర్వకాలం వాళ్ళు చాలా బాగా, అంటే అది అజ్ఞానంలో అంటాం మనం, కానీ అజ్ఞానమో జ్ఞానమో మాటలోనే వాళ్ళకి వేదాంతం పలుకుతుంది. ఎట్లా లోకంలో ఎప్పుడేది జరగాలో అది జరుగుతుంది, జరిపించేవాడు ఉన్నాడు ఒకడు అన్న ఒక కాన్షియస్ ఎరుక ఉండేది మాటల్లోనైనా సరే. ఇప్పుడు చదువుకున్న అహంకారులకు ఉన్నారు చూసారా, చదువుకున్న తర్వాత ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అన్నీ నేనే చేశాను అన్న వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడలేరు కనీసం. ఎందుకంటే అన్నీ నేను చేస్తుంటే అవుతున్నాయి, మనిషి కనిపెడుతున్నాడు అంటున్నాడు కదా. మనిషి ఇప్పుడు ముందేమో ప్రకృతితో బ్రతికేవాడు సహజీవనం, ఇప్పుడు మనిషి కనిపెట్టిన యంత్రాలతో బ్రతుకుతున్నాం మనం. అహంకారం రాకపోతే ఏం చేస్తుంది? అహంకారం గట్టిపడుతుంది రోజు రోజుకు. అదే మనం ప్రకృతిలో చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, విత్తనం వేస్తే అది రావాలంటే దానికి ఏమైనా మనం చేయగలమా? ప్రకృతి సహకారమే కావాలి. ఆ విత్తనం ఫలదీకరణ కావాలంటే మనం ఎంత చేయగలం? టైంకి చూసి నీళ్లు పోయగలం, అంతే, నీళ్లు పెట్టగలం. వాతావరణం అనుకూలించినప్పుడు విత్తనం ఎన్ని చేసినా సరే అది ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లా ఎప్పుడైతే జీవుడు ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతాడో పరమాత్మకు దగ్గరగా అవుతాడు. ఈ యంత్రాలకు దగ్గరగా బ్రతికినప్పుడు మనం ఏమవుతున్నాము? ఈ తెలివితేటలే సత్యం అన్న భ్రాంతిలో పడి అహంకారాలు గట్టిపడుతూ వస్తున్నాయి మనిషికి. నేను నొక్కే బటన్తోనే అన్నీ అవుతున్నాయి అంటాడు. ఏదైనా అంత అన్ని ఫోన్లు బటన్, అన్ని బటన్లే కదా. అది మనిషిని దూరం చేస్తుంది. ప్రకృతికి దూరం అయితే పరమాత్మకు దూరమైన వాడేవాడు. కనుక జ్ఞానోదయం అనేది తనలో తనకు విచారణతో స్పష్టమవుతుంది. అది అప్పుడు ఇంకా సంసారం లేదు, మాయ లేదు, జీవుడు లేడు, ప్రకృతి లేదు, జగత్తు లేదు, ఏది లేదు. ఉన్నది నేనే, సచ్చిదానంద స్మృతి స్వరూపం అని గుర్తిస్తాడు. చెప్పండి. వయసి గతే కః కామ వికారః, శుష్కే నీరే కః కాసారః, క్షీణే విత్తే కః పరివారః, జ్ఞాతే తత్వే కః సంసారః. ఓం సంసార వైరిణే నమః. కా తే కాంతా ధనగత చింతా, వాతుల కిం తవ నాస్తి నియంతా, త్రిజగతి సజ్జన సంగతిరేకా, భవతి భవార్ణవతరణే నౌకా. వీటికి మార్గం, ఈ భ్రాంతిని తొలగించుకోవడానికి మార్గం ఏమిటి అని ఇక్కడ విచారణ చెప్తున్నారు. వాతుల అని తిడుతున్నారు మనని. వాతుల అంటే ఓ వెరి మొహమా అని, వెరి వెంగళప్ప అంటుంది శాస్త్రం అని శంకరులు. ఇది భజగోవిందంలోని శ్లోకమే. హే వాతుల, తే కా కాంత, నీకు ఎవరు భార్య? ధనగత చింత, తే ధనగత చింత కిం తవ నియంత నాస్తి కిం. నీకు ధనం పోయిందన్న చింత ఎందుకు? నీకు భార్య ఎవరు? నీకు నియంత లేడా? నిన్ను శాసించేవాడు లేడా? ఎవడు చెప్పేవాడు లేడా దిక్కు అంటుంది. త్రిజగతి సజ్జన సంగతి రేఖా, భవతి భవార్ణవతరణే నౌకా భవతి. ఏమిట్రా నీ గోల అని తిడుతోంది. పిల్లలు బయట ఆడుకొని వచ్చి చాడీలు చెప్తారు, ఎప్పుడైనా చూసారా? స్కూల్లో జరిగిన విషయాలు ఏవేవో చెప్తుంటారు. కొంతసేపు మా అమ్మ వింటుంది ఓపికగానే,
ఎందుకంటే అట్లాంటివి వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళు పాపం బాధపడిపోతారు. ఒకసారి కక్కేస్తే పోతుంది వాళ్ళకి. ఏదో చెప్తూ ఉంటుంది. కొంతసేపటికి ఇంకా చాలు. ఆవిడకి గూడా ఓపిక నశించి, ఇంక చాలు ఇదంతా సోది. ఏమిటి ఇదంతా గోల నువ్వు? ఏదేదో తీసుకొచ్చి లోకం మీదంతా ఇంట్లో పెంటవి తీసుకొస్తావా అని అంటాడు. వదిలేయి ఇంకా అంటామా అనమా? అదే చెప్తుంటే వదిలేయి ఇంకా అంటాం మనం. అట్లాగే హే వాతులో ఓ వర్రెమగమా, ఏంట్రా నీ గోల, ఇదేమిటి సంసారం అని గోల పడుతున్నావు? ఎవరి భార్య ఎన్ని కష్టాలు పడుతున్నా అంటున్నావు? ఒకసారి చూడు సరిగ్గా, నేను సతాయిస్తుంది, నా మాట వినదు. అసలు ఈ కాలంలో ఎవరిని పరామర్శ చేసినా వాళ్ళు ఒక్కటే మనను, అంటే సంసారంలో ఎవరిని పరామర్శ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు ఒకటే బాధ ఏమిటది? సరిగా చెప్పింది. అసలు బాగా చూస్తుంది కృష్ణవేణి సంసారం. ఎవరని చెప్పలే, మాట వింటం లేదా అంటుంది అంతే. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరు వినకపోతే నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఎవ్వరు నీ మాట వినేవాళ్ళు లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ అహంకారం కాదు నా మాట అందరు వినాలనుకోవటం. నోరు మూసుకొని ఉంటే అయిపోయేది కదా. ఎందుకంత వాపోతావు? మాట వింటం లేదు. పూర్వం ఇంత అనేవాళ్ళు కాదు కదా. ఇప్పుడే ఎందుకు అట్లా అయ్యింది? పూర్వం వినేవాళ్ళ మాట ఏమన్నా? వీళ్ళు మాట్లాడేవాళ్ళే కాదు అప్పుడు, అదన్నమాట. ఇప్పుడు ఏమైంది? వీడికి ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ప్రతి ఒక్కడికి ఉంటుంది. నాదే నడవాలి. ఇంట్లో ముందు ఎట్లా ఉండేది? ఇంటి యజమాని ఒక్కడికే నడిచేది. అది మ్యాండేటరీ, అట్లాగే ఉండాలి ఇల్లు అంటే. ఆయన మాట మీదనే. ఇంకా పైగా కుటుంబంలో ఒక పెద్ద ఉండేవాడు. ఎవడు తప్పు చేసినా ఆ కుటుంబ పెద్ద దగ్గరికి తీసుకొస్తే వాడు బుద్ధి చెప్పేవాడు. అట్లాంటివి ఇప్పుడు ఉంటే ఏమిటి? వీడు ఎవరికి వాడే పెద్ద మనిషి. వీడితో మాట్లాడేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు. అంత ఇండివిజువాలిటీ వచ్చినందువల్లనే ఇప్పుడు ఎవరు మాట వినటం లేదన్న బాధ ఇంత వచ్చింది. లేకపోతే మాట వినేదేముంది, ఎవరెవరు మాట వినరని నిశ్చయం చేసి ఒక్కరినే పెడతారు అప్పుడు వినటానికి. ఆయన మీద నడుస్తూ ఉంటుంది ఇల్లంతా. మాట్లాడటానికి వీలు లేదు ఆయన తప్ప. అది ఎప్పుడు వదిలేసి ఇండిపెండెంట్గా అందరికీ ఇండివిజువాలిటీ నేనే అని వచ్చిందో అప్పటి నుండి ఎవరు మాట వింటాం మానేస్తారు. ఎవరెవరు మాట వింటారు మరి? అందరు నాదే వినమంటే అట్లా ఉంది గోల. ఇప్పుడు భార్యకు భర్త పడదు, భర్తకు భార్య పడదు. ముందేమో ఈ కేసులు అవన్నీ ఉండేవి చూసారా, ఆడవాళ్ళ హక్కులు అవన్నీ ఎవరి మీద ఉండేవి? అత్తమామలు ఆడబిడ్డల మీద ఉండేవి, అంతేనా? అదే ఎక్కువ నడిచేది. ఇప్పుడు వాళ్ళ ప్రసక్తే లేదు, వీళ్ళే కొట్టుకుచేస్తుండే. వాళ్ళే ఎక్కడ దూరుతారు? ఇంకా వాళ్ళ దాకా రావట్లేదు. అత్తమామలు కొంచెం అర్థం చేసుకుని దూరం అయిపోయారు. అయితే వాళ్ళంతటా వాళ్ళే వేరు కాపురం పెట్టిస్తారు, లేకపోతే వీళ్ళు వెళ్ళగొట్టేస్తారు. ఏదో ఒకటి అవుతుంది. అదే వృత్తిరీత్యానే దూరంగా ఉంటున్నారు. కొంచెం తగ్గింది, అది సివియర్గా లేదు, కొద్దిగా ఉంటుంది. అయినా కానీ దాని శాతం తగ్గింది. ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కొట్టుకొచ్చేస్తుంటే ఇంక వాళ్ళందరూ ఒకటయ్యారు పాపం. వీళ్ళని ఎట్లాగైనా కలిసి ఉంచాలి, ఆయన కలిసి ఎట్లాగో ఇప్పుడు వియపురాలు వాళ్ళందరూ ఒకటైపోయి ఎట్లాగో వీళ్ళని కలిసి ఉంచుదామని ఆలోచిస్తున్నారు. వీళ్ళకే దిక్కులేదు ఇప్పుడు. ఇక ఏ భార్య నా మాట వినటం లేదు అని ఎందుకు అంటున్నావు? నువ్వెవరు నీ మాట వినటానికి ఇప్పుడు? ఇంతకు భర్త అన్న అహంకారం ఎందుకు? భార్య అన్న అహంకారం ఎందుకు? ఆ అహంకారం తీసేసి అదే సంబంధంతో బ్రతకొచ్చు. ఏ పాత్రలో కూడా ఆ పాత్ర యొక్క అహంభావం లేకపోతే, దాని మీద అది నేను అన్న భావం లేకుండా పాత్రను బ్రతికించవచ్చు, నాటకం సాగుతుంది. నీకెవ్వరు చెప్పేవాడు లేడా? వాతుల కిం తవ నాస్తి నియంత, శాసించేవాడు చెప్పేదేవాడు ఎవరు లేరు మీ ఇంట్లో? మనం ఎట్లా అంటాం? పిల్లలు పోకిరిగా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా నీకు చెప్పేవాళ్ళు, నేర్పించేవారా అంటామా లేదా? అట్లాగే అంటున్నారు ఇక్కడ మనను కూడా. నాస్తి నియంత తవ నాస్తి నియంత, లేడా నీకు ఎవడు చెప్పేవాడు లేడు? ఏ గురువు దొరకలా ఇంతవరకు నీకు? ఏ శాస్త్రం దొరకలా? చేతికి అందలే ఇంతవరకు? ఇంకా ఏడుస్తూనే ఉన్నావు సంసారం అని. అందుకే త్రిజగతి సజ్జన సంగతి రేఖ, సజ్జన సాంగత్యం ఒక్కటే ఈ ముల్లోకాలలో కూడా భవార్ణవతరణే నౌక. ఈ భవసాగరంను దాటించేదేమిటి? సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? సజ్జనత్వం అంటే సజ్జన.
సత్యంతో జీవించేవాడు సజ్జనుడు. ఆ సత్యంతో జీవించేవాడి సాంగత్య మాత్రం చేతనే నువ్వు ఈ భవార్ణవ తరణే నౌక, అది అంటే ఈ సంసార సముద్రమునందు నావ లాంటిది. నేను నావ ఏం చేస్తుంది? సంసారంలోనే ఉండి సంసారాన్ని దాటిస్తుంది, అంతే కదా. ఆ నీళ్ళల్లోనే ప్రయాణం చేస్తుంది. ఏ నీళ్ళల్లో అయితే మనం మొదట్లో చెప్పారు కదా దీనికి, తృష్ణాతో ఏ మదన పవనోద్ధూత మోహోర్మిమాలే సంసారాఖ్యే మహతి జలతో మజ్జతామని. ఈ సంసార సముద్రం అని దేన్ని అంటున్నామో, భవసాగరం అని అంటున్నామో, దాంట్లో అందులోనే ప్రయాణిస్తూ కూడా మనం బయటికి తీసుకెళ్తుంది నావ. ఎందుకు? నావకుండే గొప్ప లక్షణం ఏమిటి? అసలు ఉండవలసిన లక్షణం ఏమిటి? మునిగిపోకుండా ఉండటం. మునగకూడదు కదా. ఎందుకు దాటించగలుగుతుంది? దాంట్లో ఉండి కూడా మునగదు కనుక. దాంట్లో ఉండి మునగని ఆ చెక్కకుండే లక్షణం వల్ల నావ మనం దాటించగలుగుతుంది. ఎట్లాగో ఈ సంసారంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవస్థలోనే పనిచేస్తుంటాడు జ్ఞాని కూడా. వాళ్ళకేం వేరే వేరే రచనిస్తుందా సృష్టి? లేదు. ఏ దేహేంద్రియ మనోబుద్ధులతో మనము ఈ భ్రాంతిలో పడుతున్నామో ఆ దేహేంద్రియ మనోబుద్ధులను వాడుకునే జ్ఞాని బయటపడుతున్నాడు. ఇది భ్రాంతి కారణమా బోధ కారణమా అనే దానికి లేనే లేదు. నువ్వెట్లా వాడుకుంటే అట్లాగే కదా. మరి జ్ఞాని తపస్సు చేయాలంటే ఆ దేహాన్నే వాడుకుంటున్నాడు, జ్ఞాని బోధ చేయాలంటే దేహాన్నే వాడుకుంటున్నాడు, రెండింటికి అదే వాడుతున్నాడు. సంసారి మునిగిపోవటానికి కూడా ఆ దేహాన్నే వాడుకుంటున్నాడు. మరి దేహం యొక్క విలువ ఏమిటి? దాన్ని ఎట్లా నువ్వు ఏం చేస్తావో దాంతో అట్లా అందులోనే ఉండి దాటి చూపిస్తాడు. దేహేంద్రియ మనోబుద్ధి వ్యవస్థ కాక ఇంకో వ్యవస్థ లేదు జ్ఞానికి. అదే సంసారంలో ఉండి దాన్ని దాటటం ఎంత గొప్ప. మనం ఈ జన్మనెత్తి జన్మను దాటాలి. సీతాదేవి ఏమన్నది? నీ వంశంలో పెట్టి నిన్ను నాశనం చేస్తానని శాపం పెట్టింది రావణాసురుడికి. అట్లాగే జన్మనెత్తి జన్మను నాశనం చేసుకుంటాం మనం. మళ్ళీ జన్మ రాకుండా ఈ జన్మతో చేస్తాం. జన్మ అవకాశం లేకపోతే ముక్తి లేదు. అందుకే కదా చతుర్దశ భువనాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఈ మనుష్య జన్మకే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన అర్జున. ఈ మర్త్యలోకానికే ఈ మానవ జన్మనే ఎత్తాలట. దేవతల జన్మల్లో కూడా ముక్తికి అవకాశం లేదు. ఈ మనుష్య జన్మనెత్తి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవస్థలో ప్రవర్తించి జన్మ లేకుండా చేసుకుంటాడు వాడు. అటువంటి సజ్జన సాంగత్యం కావాలి. సజ్జనులు అంటే వాడు చూసినంత మాత్రం చేతనే ఆ భేదం తనకు అర్థం కావాలి. నిరంజనత్వం అంటాం. మనకు ప్రకృతితో బ్రతికినప్పుడు నిరంజనత్వం కూడా తెలుస్తుంది. పంచమహాభూతాలు మన చుట్టూ ఎప్పుడు ఉంటాయో ఉండవా? ప్రతి మనిషి పంచమహాభూతాలు వాడుకోకుండా ఏమైనా పని చేస్తాడా? చెయ్యడు. కానీ అవి ఎట్లా పనిచేస్తున్నాయి ఒక్కసారన్నా చూసి నేర్చుకునే పని లేదు. ఆకాశం ఉంది, దేంతో అంటకుండా ఉంది. అగ్ని ఉంది, కర్తృత్వం లేకుండా ఉంది. అన్నీ ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. అగ్ని ఎప్పుడైనా సరే తను జ్యోతినిచ్చినా సరే కాల్చినా సరే ఏమైనా కర్తృత్వాన్ని భారం వహిస్తుందా? మంచికైనా చెడ్డకైనా. ఇప్పుడు తాను దీపం రూపంలో వెలిగిందనుకోండి, వెలుగుని ప్రసాదిస్తుంది. అప్పుడు నేను చాలా మంచి పని చేస్తానని అనుకుంటుంది అది? అనుకోదు. ఒక మనిషిని కాల్చేసింది, దహించేసింది, అప్పుడు నేనేమన్నా అయ్యో మనిషి నిలువునా కాల్చేసానే అంత మనిషిని అని అనుకుంటుందా? అదేమన్నా? కర్తృత్వం లేకుండా ఉండటం. లోకంలో కొంతమంది సౌమ్యులు ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు అన్న వాళ్ళు కర్తృత్వం లేకుండా ఉంటారు ఎక్కడ మంచి పనులు చేసినప్పుడు. కానీ అదే చెడ్డ పని తన వల్ల జరిగితే ఎంత కర్తృత్వం వస్తారు. అయ్యో నా వల్ల ఇంత తప్పు జరిగింది, అయ్యో నా వల్ల ఇంత తప్పు జరిగింది అంటాడా? లేదు. అది కూడా కర్తృత్వమే కదా. ఒప్పు జరిగినప్పుడేమో అంతా పరమాత్మదయ, నేను చేసింది ఏం లేదా అంటాడు. అట్లా చాలా మంది ఉంటారు కొంతమంది. కానీ అదే వాడి చేత ఏదైనా దోషం జరిగితే నేనే చేశాను దోషం, నేనే చూశాను దోషం అంటాడు. మంచి నువ్వు ఎట్లా చేయలేదో చెడు కూడా నువ్వు చేయలేదు కదా, మరి అప్పుడు మాత్రం ఎందుకు కర్తృత్వం? అట్లా మంచి అందు చెడు అందు తను చేసిన ఎటువంటి కర్మ ఎందైనా సరే కర్తృత్వం లేనివాడు సజ్జనుడు.
కర్తృత్వం ఉంటే సజ్జనుడు కాదు. నేనే చేసే కర్తనని ఎప్పుడు అనుకోవద్దు. చేసే కర్త ఏమిటి? సృష్టి రచన. సృష్టి రచనలో సచ్చిదానందం స్మృతి సన్నిధిలో దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవస్థ నడుస్తూ అన్ని జరుగుతున్నాయి అంతే. నేననేవాడు ఎవడు చేయట్లేదు అక్కడ. సృష్టికి కర్తారూపం లేదు. కనుక ముల్లోకాల్లో కూడా, ముల్లోకాలంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం అంటారు. ముల్లోకాలంటే ఉత్తమ, మధ్యమ, అధో ప్రవర్తనలు అన్నమాట. బుద్ధి ఇప్పుడు మనకు 3 దశలు ఏమిటంటే మానవ జన్మకు, ఒకటి పశుపక్షి క్రిమికీటకాది జన్మలు అధోలోకాలు. అవన్నీ ఆ అధమస్థితి అన్నమాట. జీవుడికి అధమస్థితి. ఆ అధమస్థితి నుండి మధ్య అనేది మానుష జన్మ మధ్యలోకం, ఊర్ధ్వ జన్మ తనకు ఉత్తమలోకం, ఇంకా ముక్తి. ఇప్పుడు మనిషి కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి. వాడు దిగజారుతాడు, పైకి కూడా వెళ్తాడు. అందుకే ఒకసారి మనిషి అయిపోయాను ఇంకా నాకేం ఢోకా లేదు అనుకోవడానికి లేదు. అక్కడ మళ్ళీ దిగి మళ్ళీ కూడా ఎక్కుతాడు. వైకుంఠపాలు ఆడుతుంటే పాము నోట్లో పడితే మళ్ళీ కిందికి రావాల్సిందే కదా. మళ్ళీ ఆట బయటికి కూడా వెళ్ళిపోతుంది. అది అక్కడ పైన ఇంకా 2 వేస్తే బయటికి వెళ్తుంది అనగా ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ పాము నోట్లో పడితే మొత్తం పటం నుండే బయటకు వస్తాడు వాడు. అట్లా కూడా వచ్చే అవకాశం మానవ జన్మకు ఉంది. ఇప్పుడు ఈ 3 స్థాయిల్లో కూడా ఎక్కడున్నా సరే, అంటే ఈ మనిషిలోనే 3 ఉన్నాయి. మనలోనే పశుత్వపు చేష్టలు ఉన్నాయా లేదా? ఒక ఇంద్రియానికి దానికి బలీయమైన కోరికకు వశమైనామంటే పశుత్వం. ఏ ఇంద్రియమైనా సరే పశుత్వమే కదా అది. అప్పుడు మనం పశువులాగా ప్రవర్తిస్తున్న వాళ్ళం. లేదు, వివేకం చేత తప్పు తెలుస్తూ ఉంటే దాన్ని నిగ్రహించగలిగినప్పుడు తాను మనిషి స్థాయిలో ఉన్నాడు. తప్పును అతిక్రమించి అతీత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, దోషం అంటని స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఉత్తమ స్థాయిలో ఉన్నాడు. దీనికి మనం ఒకసారి చెప్పుకున్నాం చక్కగా. గ్రద్ద జీవితం చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి? వర్షం పడుతుంటే ఏ పక్షి కూడా ఆ పని చేయలేదు, ఒక గద్ద మాత్రమే చేస్తుంది. ఏమవుతుంది? ఆకాశంలో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అది. అంటే మేఘాలు దాటి అది ఎగరగలదు. అప్పుడు వర్షం ఉండదు కదా. అన్ని పక్షులు ఏం చేస్తాయి? గూటిని వెతుక్కుంటాయి. పెద్ద పెద్ద గాలివానలకు గూడు కూడా చెదిరిపోతే ఎక్కడికో వెళ్ళి ఇట్లా బిల్డింగ్ల మీదకో ఎక్కడో తలదాచుకునే ప్రయత్నం చేస్తాయి. చెట్ల చాటున ఎక్కడో చేస్తాయి, కష్టపడతాయి అవి. అదే గద్ద ఏం చేస్తుంది? ఆకాశాన్ని దాటి మబ్బులను దాటి ఎగిరిపోతుంది. ఇంకా వర్షం ధనన ఏం చేస్తుంది? అట్లాగే మన చేతనత్వం ఎప్పుడైతే, మన ఎరుక ఎప్పుడైతే అంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోతుందో, ఏది మననేం చేయలేదు. దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవస్థ తననేమి చేయలేదు. తాను అక్కడ ఉన్నాడు. అంటే మనస్సును దాటి, అహంకారాన్ని దాటి ఉన్నాడు. తన చేతనత్వం అందులో ఉండటమే ఎదగటం, బ్రహ్మ లక్షణం. ఇవి 3 లోకాలు. ఈ 3 లోకాల్లో కూడా తనకి సజ్జన సాంగత్యం కావాలి. సజ్జనులు అంటే కేవలం మహాపురుషులనే కాదు, సత్తో సాంగత్యం కావాలి తనకు. సత్యంతో జీవించడం, ఆ సాంగత్యం ఒక్కటే ఈ భ్రాంతి సంసార భ్రాంతిని తొలగించగలదు. అది కూడా తనలోనే ఉంది. ఎక్కడికో వెళ్ళి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా తనలోనే ఉంది. కనుక ఈ అంత వ్యవస్థను తన యందు తానే మార్చుకోగలడు. ఆ సమర్థ స్వరూపుడు తానే. అంత సమర్థ స్వరూపుడు. దిక్కులేని అసహాయ నిస్సహాయ స్థితి వాడికి లేదు. లోకంలో ఏదైనా చేయాలంటే మనము కార్యకారణాలు చాలా ఉంటాయి కాబట్టి నిస్సహాయ స్థితి చాలాసార్లు ఉంటుంది. ఈ జ్ఞాని కూడా లోకంలో ఏదైనా చేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాడు చేతగాని వాడేం కాదు. సమర్థత అంటే సమర్థత అసమర్థత బయట విషయమునందు కాదు మనం చెప్పేది. ఇది ఇక జ్ఞాని అయితే బయట ఏం చేయలేడు అని అట్లేం లేదు. బయట విషయాలన్నీ కూడా పరాధీనం. అవన్నీ కూడా వేరే వాళ్ళ ప్రవృత్తులతో కూడి ఉంటాయి కాబట్టి అక్కడ మనకు జయాపజయాలు సహజం, సాధ్యాసాధ్యములు సహజం. అయితే అవుతుంది, కాకపోతే కాదు. అంత మాత్రం చేత ఈ సామర్థ్యమునకేమి, ఆ ఎరుకను నిలిపే సామర్థ్యంలో
భేదం రాదు మనిషికి. కనుక ఈ ఎరుక, జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది. ఆ సాంగత్యం పెట్టుకున్నవాడు ఈ భవసాగరాన్ని దాటేస్తాడు. చెప్పండి. కా తే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌకా ఓం సంసారవైరిణే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.